నమస్తే సార్ గాంధీ గారు. మరి నిన్న సాయంత్రం సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారి డిబేట్ అయితే వస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. మరి అందులో కృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ని కూర్చోబెట్టి అమరావతి అనేది ఒక వేశ్యల రాజధాని, ఆ చుట్టుపక్కల మొత్తం 108 వేశ్యా సెంటర్లు ఉన్నాయి, రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ విపరీతమైనటువంటి రోగాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు. ఒక దేవతల రాజధాని అంటే అది ఎక్కడో పైన ఉంటుంది, అది అమరావతిని పట్టుకుని ఆ మాటలు మాట్లాడతారేంటి, అక్కడ ఉన్నది అంతా వేసీలు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. సో జర్నలిజం ముసుగులో వాళ్ళ అమరావతి పైన కక్కిన విషయానికి ఒక రాజధాని రైతుగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అందరికీ నమస్కారం. వాళ్ళ ఒక కోవర్ట్లండి. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఈ కృష్ణరాజు గారు అనేవాడు ఒక దొంగ యదవలు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కాసిపడి వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగు. వాడికి నీతి నిజాయితీ నిబద్ధత అనేది వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడా లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మహిళల జోలి వాళ్ళకి ఎందుకు? మహిళల వాళ్ళని ఏమైనా అన్నారా? వాళ్ళని వచ్చి ఏమైనా అడిగారా? రాజధాని మహిళలు ఏమైనా వచ్చి అడిగారా? మరి ఇన్నాళ్ళ నుంచి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏం చేయలేకపోయారు కదా మీరు. మరి వాళ్ళ రాజధాని కట్టుకుంటున్నారు, 11 సీట్లు పరిమితం అయ్యారు. మీరు జర్నలిజం అయితే నీ ఇష్టానుసారం మాట్లాడతావా? వాక్ స్వాతంత్రం ఉంటే ఎవరి ఇష్టానుసారం వాడు మాట్లాడొచ్చా? ఎరా మీకు తల్లి చెల్లి ఎవరు లేరా? మీకు మీ మహిళలంటే ఓర్చుకుంటారంటారు మీరు? అనలేమా మేము? మాకు చేత కదా. మాకు ఆత్మాభిమానం అడ్డం వచ్చిద్దిరా. ఎందుకంటే మేము పెరిగిన పెంపకం అటువంటిది. మీలాగా గాలివారాలుగా గాలిగా ధూళిగా బెరల ఎవడో చెబితే మాట్లాడతారు మీరు. మాకు అది తెలుసా సంగతి నాకు. మీరు ఎవడో చెబితే వాడి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మీరు? మరి మీరు ఇవాళ ఏం చేశారు? మీ ఆయుధనాయకుడు భార్య అని కూడా అదే చేశారుగా మీరు మాట్లాడిన భాషలోనే. మరి మీ యజమాని గారు కూడా అదే చేశారుగా. నీ పెళ్ళాన్ని కూడా అదే మాటగా, కొమ్మినేని గారి పెళ్ళాన్ని కూడా అదే మాటగా. మీరు అనేది అందరి మహిళలతో కలిసి అన్నట్టేగా. మీరు ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి రా బాబు. మీరు సబ్జెక్టుని బట్టి మాట్లాడుతూ నేర్చుకోండి. అంతేగాని కొనుక్కున్న మహిళల్ని మీరు రెచ్చగొట్టబాకండి. రెచ్చగొట్టినందుకు వాళ్ళు ఇలా ఏమయ్యారో తెలుసా? ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చారు. మీరు మాట్లాడిన భాషకి యాసకి మీకు రాదా? సబ్జెక్టుగా మాట్లాడుతూ రాదా? మిమ్మల్ని లేదని అంటే మాట్లాడు. అంతేగాని ఇక్కడ వయసులు ఉన్నారు, ఎక్కడున్నారు? 140 సంవత్సరాలు చెబుతున్నారు గారే. అరే కృష్ణరాజుగా 140 సంవత్సరాలు ఇక్కడ రాజధానిలో చెబుతున్నారు. ఎక్కడ ఉన్నాయారా? ఇక్కడ ఎక్కడ ఉందో ఎయిడ్స్ రాగాలి మా రాజధానిలో ఎక్కడ ఉన్నాయి చూపించగా రారు. నువ్వు ఒక్కడ చూపించు, లేదా ఒక సంస్థ చూపించు. నేను చిరఛేదం చేసుకొని వస్తా. లేకపోతే నువ్వేమో మీరు ఇద్దరు ఏమవుతారా? కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ కృష్ణరాజు గారు కానీ పరమ దరిద్రులారా. ఎందుకు మాట్లాడతారా మీరు? మహిళలకు కించపరిచే మాటలు ఎప్పుడు మాట్లాడబాకండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఈపులు పగిలిపోతాయి. ఇప్పుడు మహిళలంతా మా మహిళలు అంటే ఎవరున్నా రాజధాని మహిళలు మీరంతా కోనికిసుక గొట్టలు ఎట్టగలరు మీరు. మీ ఆదినాయకుడిని జగన్మోహన్ రెడ్డిని గుర్రోతులోకి ఇచ్చారా 5 సంవత్సరాలు. మీరంతా 1631 రోజు అల్లాడిచ్చారా మీ ప్రభుత్వాన్ని, మిమ్మల్ని మొత్తాన్ని. వాళ్ళు ఇలా శివమెత్తిన ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లేచారు. మీరు ఆపుకోండి వాళ్ళని. మీరు వచ్చి రాజధానిలోకి వచ్చి క్షమాపణ చెప్పండి మహిళలకి. అంతే తప్ప మీ ఇష్టానుసారం 4 గోళ్ళ మధ్యలో కూర్చొని మీ ఎట్టబడితే అట్ట మాకు జర్నలిజం ఉంది, మేము పెద్ద మేధావులు అని మాట్లాడితే కుదరదు. ఏంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. సార్ మరి అసలు మహిళలను పట్టుకుని అసలు వేసీలను సంబోధించారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం అమరావతి పైన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? అసలు వాళ్ళ సిగ్గు ఉందండి? వాళ్ళ మహిళలు లేరా? ఆంధ్రాలో వాళ్ళ మహిళలు కూడా ఉన్నారుగా, వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ కూతుళ్ళు ఉన్నారుగా, వాళ్ళ కోడళ్ళు ఉన్నారుగా, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారుగా. వాళ్ళ సిగ్గు ఉంటే ఆ మాట మాట్లాడతారండి. ఒక మహిళను అనొచ్చా అనకూడదా అనేది మనకు తెలియాలిగా. నువ్వు ఇవన్నీ మాట్లాడేవాడివి, నీకు అవన్నీ తెలియదంటారా? నువ్వు కడుపు కనందట్లేదా? కంపెనీ గడ్డి ఏమని తింటున్నారు మీరు? సరే ఈడు మాట్లాడుతున్నాడు, వాడు దాన్ని ఏం చేయాలా? ఆ శ్రీనివాసరావు అనేవాడు ఖండించాలిగా. ఆపోయా అని వారు మూర్తి గారు ఉన్నాడు, ఖండించలేదా? ఆపోయా నువ్వేందుకు మాట్లాడేదని ఎవరైనా తప్పు మాట్లాడుతున్నాడు ఆయన డిబేట్లో? మేము వింటలేదా డిబేట్లో? నువ్వెందుకు ఖండించరావు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు నువ్వెందుకు ఖండించవు? నువ్వైనా కడుపుకి ఆనందం తినే మాటలు నేర్చుకో. కడుపుకి ఆనందం తినే సబ్జెక్టులు మాట్లాడు. అంతేగాని ఎట్ట పడితే అట్ట మాట్లాడు. మళ్ళీ అందరినీ కలిపావు, నీ పార్టీలో వాళ్ళు మొత్తాన్ని కలిపావు. మహిళలు అంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలు మొత్తాన్ని కలిపావు. నువ్వు సిగ్గుండాలి. నీకు సబ్జెక్ట్ చేయాలి మాట్లాడేటప్పుడు. నీకు ఏ మహిళ మీద అయితే ఉందో ఆ మహిళతోటే మాట్లాడు. అంతేగాని మహిళలు మొత్తం అంటే ఆంధ్ర రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల మహిళలు రా. చలి దద్దమ్మ తెలుసుకోండి రా. ప్రకృతి కృతి అట్టుందో కర్త కర్మ క్రియ 3 ఉంటాయి రా ప్రతి దాంట్లో. ఎదవనర మాటలు మాట్లాడి ప్రజలు కించపరచబాకండి. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. సార్ ఇప్పుడు అమరావతి గురించి మరొక విషయ ప్రచారం కూడా చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఏం చేసినా కానీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడారిగా మార్చేస్తాము, భూములు కూడా ఇక్కడ ఇవ్వద్దని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? జాడీలో దెయ్యం అని తెలుసు కదండి. జాడీలో పోయింది దెయ్యం. వాళ్ళ కథ 3 రాజధానులు అన్నారు. ఎక్కడ నిలబెట్టుకున్నారన్నమాట. మరి సెంటు భూమి అన్నారు, ఏమో నిలబెట్టుకోగలిగారా? రేపు ఇది కూడా అంతే.
వాడు ఇష ప్రచారం చేసేది ఎందుకయ్యా అంటే వాడు పదవిలోకి రావాలి, వాడికి పదవి వ్యామోహం. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడికి ఆ పదవి కోసం వాళ్ళు ఎన్ని బొంకులైనా బొంకుతారు, ఎన్ని అహంకార మాటలైనా మాట్లాడతారు. అదే నేను చంద్రబాబు గారు చెబుతా, మొన్న చేబ్రోలు కిరణ్ గారిని ఒక మాట అనగానే మీ పార్టీ అధికారంలో ఉంది, మీ తెలుగుదేశం ఎమ్మటే మూపించేశారు. మరి దీన్ని కూడా చర్య తీసుకోండి. తుళ్ళూరు మహిళలు మొత్తం స్టేషన్కి వచ్చారు, కేసు పెట్టారు వాళ్ళు. దీన్ని కూడా మీరు అర్జెంటుగా కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడిని, ఆ కృష్ణరాజు అనేవాడి మీద చర్యలు తీసుకుంటారని చంద్రబాబు గారు మరీ మీకు చెప్పదగిన వాళ్ళకి మాత్రం కాదు, మీరు అర్థం చేసుకోండి. మొన్న కిరణ్ ఎట్ట మూసారో ఏది ఈ తగిలిచ్చి ఈయన కూడా అట్ట ముయ్యాలండి. అదే భారతమ్మ గారు నీకు కూడా చెప్తున్నాను, నువ్వు దాని సాక్షి ఛానల్కి ఎండి గారివి, నువ్వు కూడా ఇవాళ క్షమాపణ చెప్పు మహిళలకి. ఎందుకంటే నీ ఛానల్ నుంచి వచ్చింది కాబట్టి నువ్వు మహిళలకి క్షమాపణ చెబితే నీ మీద కూడా కొంత కోపం తగ్గిపోయింది మహిళలకి. అర్థం చేసుకోమ్మా. నిన్ను కూడా అన్నారు వాళ్ళు, ఒకవేళ నిన్నేం అనలేదని నీ ఛానల్ అనుకుంటా. మహిళలు అంటే అందరూ వస్తారు, మీ అత్తగారు విజయమ్మ గారు వచ్చింది, అందరూ వస్తారమ్మా. తెలుసుకో. జై అమరావతి, జై జై అమరావతి.